ఓం శ్రీమాత్రే నమః. సౌందర్యలహరి 27వ శ్లోకం భావం. జపో జల్ప శిల్పం సకలమభిముద్రా విరచన గతి ప్రాదేక్షణ్య క్రమణమసనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణదృశ సపర్యాపర్యాయ స్తవ భవతు యన్మే విలసితం. ఓ దేవి, పలుకులన్నీ మాతృకావర్ణములే కదా. నేను తెలిసి తెలియక వాగిన వాగుడు జపముగా భావించు. నేను గీసిన పిచ్చి గీతలు ముద్రలుగా భావించు. నేను తిరిగేదంతా నీ ప్రదక్షిణగా భావించు. నేను తినే ఆహారము హవిస్సుగా భావించు. నేను పరున్నప్పుడు సాష్టాంగ నమస్కారంగా భావించు. తల్లి, పసివాని చేష్టలు కన్నతల్లికి అలానే తోచడం సహజం కదా. నేను నీ భక్తుడినైనా మనసులో నిన్నే నిలుపుకున్నప్పుడు నేను ఏ పని చేసినా ఆ పని నీ సేవగా భావించు. నీ పూజా విధానం నాకు తెలియకపోయినా నేను చేసిందంతా నీ పూజగా భావించు. కష్టాల్లో పడిపోయి మాయా సంసారంలో పడి తేరుకోలేకలేని సుఖము కోసం నేను చేసే ఏ కర్మలైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ నీ శరణ కోరి చేసిన నీ పిల్లవాని చేష్టలుగానే భావించి నా అజ్ఞానాన్ని మన్నించు తల్లి. నా మనసులో నీవే కదా నిలిచావు కనుక ఇదంతా నీ ఆరాధనగా భావించు. ఓం శ్రీమాత్రే నమః.